నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు ఘనంగా మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 86వ జయంతి ఆయన సేవలను కొనియాడిన పార్టీ నాయకులు అటకెక్కిన ఇంకుడు గుంతల కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యమే కారణం సత్య ఫోకస్ ఈ నెల 19 నుంచి 22 వరకు ఒంగోలులో హరిహర బ్రహ్మయజ్ఞం వివరాలు వెల్లడించిన నిర్వాహకులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి సాధారణ రైతు కుటుంబంలో జన్మించి గ్రామ సర్పంచిగా రాజకీయ అరంగేట్రం చేసి రాష్ట్ర మంత్రిగా ప్రజా శ్రేయస్సుకు అవిరల కృషి చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులని కొండపి ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 86వ జయంతిని ఆయన స్వగ్రామం నాయుడుపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని దామచర్ల ఆంజనేయులు మరియు ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దామచర్ల సత్యనారాయణ మరియు వల్లూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు దామచర్ల పూర్ణచంద్రరావు, ఇతర కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, దామచర్ల కుటుంబ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దామచర్ల ఆంజనేయులు జయంతి సభకు దామచర్ల సత్యనారాయణ అధ్యక్షత వహించగా పలువురు ప్రముఖులు పాల్గొని దామచర్ల ఆంజనేయులు సేవలను కొనియాడారు. ఈ జయంతి సభలో డ్వామా పీడి పోలప్ప, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, వల్లూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు దామచర్ల పూర్ణచంద్రరావు, కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్రపాటి రామయ్య చౌదరి, టంగుటూరు జడ్పీటీసీ పటాపంజుల కోటేశ్వరమ్మ, ఎంపీపీ పి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ మొలకలపల్లి శైలజ, తూర్పు నాయుడుపాలెం సర్పంచ్ పేరం కోటేశ్వరి, ఎంపీటీసీ గడ్డం వెంకట్రావు, పార్టీ నాయకులు కామని విజయ్ కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు మరియు గ్రామస్తులు, దామచర్ల ఆంజనేయులు అభిమానులు పాల్గొన్నారు. మన గ్రామంలో 86 సంవత్సరాల క్రితం పుట్టి సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు 2 రాష్ట్రాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 పర్యాయాలు మంత్రిగా చేసినటువంటి మన పెద్ద దామచర్ల ఆంజనేయ గారు తన రాజకీయ జీవితాన్ని సర్పంచ్గా మొదలుపెట్టి ఆ తర్వాత మన కొల్లూరు సొసైటీ ప్రెసిడెంట్ గాను, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగాను, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కొండపి నుంచి 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై నీతి నిలువలకు ఒక రాజకీయాల్లో విలువగలిగే వ్యక్తిగా, మార్గదర్శకులుగా ఆదర్శనీయంగా ఉన్నటువంటి పెద్ద ఆయన 86వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి పేరున ఈ గ్రామంలో శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో నేను గ్రామ పంచాయతీ వారి ఆమోదంతో దామచర్ల ఆంజనేయులు గ్రామ కార్యాలయాల సముదాయాన్ని ఈరోజు ప్రారంభించిన అవకాశం కల్పించేందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు దామచర్ల కుటుంబంలో జన్మించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. అలాంటి మహనీయుడు వంశంలో పుట్టడం, నీతి నిజాయితీకి క్రమశిక్షణకి మారుపేరైనటువంటి మా పెద్ద ఆయన 86వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఒక గ్రామంలోనే, మండలంలోనే, జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి ఒక గ్రామ సచివాలయాన్ని నిర్మించుకున్నందుకు ఈ సచివాలయాల నిర్మాణానికి కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే స్వామి గారికి ఈ సభాపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. సాధారణంగా ప్రతి ఒక్కరు
ఊళ్ళకి 2 ఊళ్ళు ఉంటాయి. ఒకటి అమ్మమ్మ గారి ఊరు, 2 నాయనమ్మ గారు. నా అదృష్టం కొద్ది తూర్పు నాయుడుపాలెం మాకు 2 కలిపి ఒకే గ్రామంగా ఈ గ్రామ ప్రజానికానికి ప్రేమ ఎప్పుడు నేను మరవదనకుండా మీకు ఎటువంటి ఆపద వచ్చినా కష్ట సుఖాల్లో కానీ మా కుటుంబం తరఫున 2 కుటుంబాల తరఫున మీరు చూపిస్తున్న ప్రేమ అనురాగాలకి నేను ఎప్పుడు మీకు ఎటువంటి కష్ట సుఖం వచ్చినా నేను ఉన్నానని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నిజాయితీకి నిస్వార్థ రాజకీయాలకి నిలువెత్తు ప్రతీక పెద్ద ఆయన డాక్టర్ కోమలి అందరి చేతుల్లో ప్రజలందరిచే రాష్ట్ర ప్రజలందరిచే అభిమానించబడే పెద్ద ఆయనగా కీర్తించబడే ఆంజనేయులు గారు, స్వర్గీయ ఆంజనేయులు గారు 86వ జన్మదినోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. భారతదేశం గ్రామాల్లో జీవిస్తారు. ఎక్కువ మంది భారతీయులంతా గ్రామాల్లోనే ఉంటున్నారు. మహాత్మా గాంధీ ఆశించినటువంటి గ్రామ స్వరాజ్యం అని ఏదైతే చెప్పారో ఆ గ్రామ స్వరాజ్యం ఇప్పటికీ సాకారమైంది అన్న సంతోషం ఈరోజు ఈ యొక్క మండల కాంప్లెక్స్ ఈ యొక్క గ్రామ కాంప్లెక్స్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అభినందించాలి. ఇలాంటి కాంప్లెక్స్ కేవలం కేరళ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మనం చూడొచ్చు. మిగతా ఈ దగ్గర ఎక్కడ మండలాల్లో కూడా ఇలాంటి విలేజ్ కాంప్లెక్స్ ఎక్కడా లేవు. అది ఒక వినూత్నంగా ఆలోచించి మన గ్రామ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సర్వీసులు ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో పాడుపడిపోయిన దాన్ని ఒకదాన్ని రెనోవేట్ చేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇద్దరిని అభినందిస్తూ మనం కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే అంత ఎదక్కపోయినా ఇప్పటికీ మనం బాగా గుర్తు పెట్టుకొని ఇట్లా చేస్తున్నాం కదా అని పెద్ద ఆయనకి. కాబట్టి మనం కూడా కొన్ని మంచి పనులు చేస్తే మన పేరు కూడా కొంచెమైనా చిరస్థాయిగా ఉంటుంది. మనం కూడా మంచి పనులు చేయడానికి చేద్దాం. ముఖ్యంగా ఆయన ఎక్కడికైనా నిధులు ఉన్నాయంటే వాడు చిన్నవాడ పెద్దవాడ అని లేకుండా తన మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా కొంత ప్రోటోకాల్ ఉంటుంది. పలానోడి దగ్గరికి పోకూడదు, పలానోడి దగ్గరికి మనం ఆఫీస్కి వెళ్ళకూడదని. కానీ ఆయన ప్రోటోకాల్ కాదు. ఆ నిధులు వస్తాయంటే వాళ్ళ ఇంటికైనా వెళ్ళి మాట్లాడి తెచ్చే ఒక గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి దామచర్ల ఆంజనేయులు గారు. పలికినటువంటి పరిపాలనా దక్షుడు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు. పొదుపుకి నిర్వచనం ఏదైనా ఉందంటే అది ఆంజనేయులు గారు మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. కొండేపి నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఆయన రూపం స్పష్టంగా చూస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రతి విషయంలో కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించి ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకోవడం దానిలో చాలా నిరంతర కృషి సరిపేటువంటి వ్యక్తి దామచర్ల ఆంజనేయులు గారు. తెలిసినటువంటి వ్యక్తి, దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, మార్కెటింగ్ శాఖ మంత్రి కావచ్చు. ఆయన కనుక నేను అనేక సంవత్సరాలు పార్టీలో పనిచేశాను. డిప్యూటీసీగా కావచ్చు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ గా కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, ఇంప్లిమెంట్ మినిస్టర్ గా ఉంటే రాష్ట్రంలో ఏ దేవాదాయ శాఖ మంత్రి చేయనటువంటి అనేకమైన రాష్ట్రంలో టెంపుల్స్ మొత్తానికి కూడా ఆ రోజు శాంక్షన్స్ ఇచ్చి ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ దేవాదాయ శాఖ మంత్రి కూడా చేయనటువంటి అనేక రకమైన ఫండ్స్ తీసుకొచ్చి, ఎందుకంటే చంద్రబాబు గారికి ఆయన మీద అత్యంత విశ్వాసం ఉంది. ఈయన చెప్పింది ఏం చేసినా కూడా ప్రతి రూపాయి కూడా ఆయన దుర్వినియోగపరచకుండా చేస్తారనే ఒక మంచి అభిప్రాయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఈయన సంబంధించిన మంత్రి భూగర్భ జలాలను పరిరక్షించుకునే ఉద్దేశంతో ప్రారంభించిన ఇంకుడు గుంతల కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో అటకెక్కింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇంకుడు గుంతలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, ఇతర ప్రాంతాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఆ గుంతలలోకి చేరే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి కొన్ని ప్రాంతాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసిన అనంతరం వాటి పర్యవేక్షణను గాలికి వదిలేశారు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని పునరుద్ధరించి అన్ని ప్రాంతాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఇంకుడు గుంత ప్రకాశం భవనంలోనిది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇంకుడు గుంత అధికారుల నిర్లక్ష్యంతో అధ్వానంగా తయారైంది. అటు అధికారులు గాని ఇటు నేతలు గాని ఇంకుడు గుంతల పట్ల శ్రద్ధ చూపని పరిస్థితి.
కలెక్టర్ కార్యాలయంలోనే ఇంకుడుగుంత పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే మిగిలిన ప్రాంతాలలో ఎలా ఉందో అర్థం చేసుకోండి. అధికారులు నిర్లక్ష్యపు నిద్ర వీడి ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పరిరక్షించాలని కోరుతున్నాం. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే హరిహర బ్రహ్మ యజ్ఞాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి కోరారు. జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వార్ల ఆదేశానుసారం విశ్వశాంతి కోసం హరహర బ్రహ్మయజ్ఞం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి తెలియజేశారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు, స్వాతి పైప్స్ చైర్మన్ కవర్తపు శ్రీనివాసరావు, ఆర్చక సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఉదయగిరి సీతారామాచార్యులు, పురోహితులు రెండచింతల సుబ్రహ్మణ్యం, శంకర శర్మ, గోపాలకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. 1978లో కంచి స్వామి వారు ఇక్కడ పీఠం పెట్టి పూజ చేశారండి. చాతుర్మాస్యం చేశారు 78లో. ఆ తర్వాత పీఠం వెంట మన దగ్గరికి ఎవరు రాలా, స్వామివారు వస్తున్నారు వెళ్తున్నారు, పీఠం రాలా. తర్వాత ఇప్పుడు శంకర విజయేంద్ర సరస్వతి కంచి పీఠాధీశ్వరులు ఆయన పుష్కర యాత్ర కోసం వెళ్ళారు. ఇవాళ పుష్కరాలు ప్రారంభించారు. ఆయన రిటర్న్లో మన ఒంగోలుకు విచ్చేస్తున్నారు పీఠం వెంట. అది కామాక్షి అమ్మవారి విశేషమైన శక్తిపీఠం. ఆ పీఠంతో వస్తే ఎక్కడైతే ఆ పీఠం పెట్టి ఆరాధన చేస్తారో ఆ ఊరంతా కూడా సస్యశ్యామలంగాను మంచి సువృష్టి కురుస్తూ విశేషంగా ఆనందకరంగా సమస్త ప్రజలు కూడా ఉంటారని శాస్త్రాలు వేదాలు చెబుతూ ఉన్నాయి మనకి. ఆదిశంకరు స్థాపించిన పీఠం కంచిపీఠం. వారి దగ్గర మేము పోయి ఆహ్వానం చేశాం, అయ్యా ఒంగోలు మీరు మా సమక్షంలో ఆ పీఠం పెట్టండి, విశేషంగా ఆరాధన చేస్తే సమస్త ప్రజలు చూస్తారని. స్వామివారి ఆదేశానుసారం ఒక యజ్ఞం చేయమన్నారు. ఆ యజ్ఞం హరిహర బ్రహ్మ యజ్ఞం. ఆ యజ్ఞం త్రిమూర్తుల మాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వాళ్ళు త్రిమూర్తులు ప్రధానమైన కర్తలు దేవతల్లో సమస్త దేవతలు కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటారు. అటువంటి మహాయజ్ఞం. ఈ యజ్ఞము ఈ నెల 19, 20, 21 3 రోజులు హరిహర బ్రహ్మలు 3 రోజులు యజ్ఞం జరుగుతుంది. ఆ 21 సాయంకాలానికి కంచిపీఠాధిపతులు మన ఒంగోలు వస్తున్నారు పీఠం వెంట. తర్వాత 22 పొద్దున్న వారి పీఠము, వారి చేతితోటి పూర్ణాహుతి, పీఠ పూజ, అనుగ్రహ భాషణం జరుగుతుంది. గోదావరి పుష్కరాలలో అసువులు బాసిన యాత్రికులకు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, సిఐటియు ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. లాయరపేట రైతు బజారు వద్ద క్యాండిల్స్ వెలిగించి నివాళులు సమర్పించారు. పుష్కరాలకు వెళ్ళినటువంటి ప్రజలకు కనీస వస్తువులు లేక ఈరోజు తొక్కిసలాటలో 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఉన్నటువంటి భక్తులకు, వచ్చిన భక్తులు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా భావిస్తా ఉన్నాం. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలకి మేము సానుభూతిని ప్రకటిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా రేపటి నుంచైనా జరిగేటువంటి 24 వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేటువంటి దానిలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ శాఖ నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పాల్గొన్న శ్రీ ఆదిత్య స్కూల్ విద్యార్థిని కె తేజస్విని జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించిన సందర్భంగా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో యాజమాన్యం అభినందించింది. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. జిల్లా అభివృద్ధికి మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు ఎనలేని సేవలు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఆయన ఆశయాల కొనసాగింపుకై మనవడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాటుపడుతున్నారని కొనియాడారు. మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 86వ జయంతి ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపూజీ కాంప్లెక్స్ వద్ద
జిల్లా పార్టీ కార్యాలయంలో గల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తూర్పు నాయుడుపాలెం సర్పంచిగా, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా, శాసనసభ్యునిగా, మంత్రిగా స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు చేసిన సేవలను పార్టీ నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొమ్మినేని మురళి, ప్రధాన కార్యదర్శి కపిల్ బాషా, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, పార్టీ కార్యాలయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్మూరు రవిచంద్ర, అధికార ప్రతినిధి గ్యానం సుబ్బారావు, మైనార్టీ నాయకులు హనీఫ్ ఖాన్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మాలెంపాటి కృష్ణారావు, టొబాకో యూనియన్ చైర్మన్ మారెళ్ల వెంకటశేషయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు తోట మస్తాన్రావు, జిల్లా కార్యనిర్వహణాధికారి పోగుల సుందరం, కమ్మ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంజనేయులు గారు కొనసాగిస్తాం. దామచర్ల ఆంజనేయులు గారి ఆశయాలను కొనసాగిస్తాం. దామచర్ల ఆంజనేయులు గారి ఆశయాలను వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. దామచర్ల ఆంజనేయులు గారు వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. దామచర్ల ఆంజనేయులు గారు గతంలో ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. దేవాదాయ మంత్రి చేసిన తరుణంలో అనేక సేవా కార్యక్రమాలు తన సొంత నిధులతోటి ఈ గుళ్ళకు కానీ అవన్నీ చేసి ఎక్కడ మచ్చ లేకుండా తన మంత్రి పదవిని పూర్తిగా నిర్వహించిన సందర్భం. అట్లాగే వాళ్ళ సొంత నిధులతో ఈరోజు ఒంగోలు పట్టణంలో చూసుకుంటే మహిళా కళాశాల కానీ, పాలిటెక్నిక్ కళాశాల కానీ వారి సొంత నిధులు వెచ్చించి ప్రజలకు ఈ విద్యను అందిస్తున్న కుటుంబం దామచర్ల ఆంజనేయులు గారి కుటుంబం. ఆంజనేయులు గారు నేను ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ మార్కెటింగ్ కూరగాయల మార్కెట్ పెట్టాం. దానికి 7 కోట్ల రూపాయలు నిధులు చంద్రబాబు గారు చెప్పడంలోనే ఆయన మన మార్కెటింగ్ మినిస్టర్ కాబట్టి ఎమ్మటే ఒప్పుకొని ఆ రోజు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా వివేకానంద ఉన్నారు. ఆ 7 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి ఘనత మన పెద్దానికి దక్కుతుందని చెప్పని కూడా నేను సభాపూర్వకంగా తెలియజేస్తూ, చాలా మంచి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరికి ఆంజనేయులు గారు అంటే తెలుసు. ఎందుకంటే ఎంత ఎత్తు ఎదిగిన మంత్రి అయినా కానీ, ఇంకొక బాధ్యతలో ఉన్నా కానీ, నేను మంత్రి అయిన ఎమ్మెల్యేననే ఫీలింగ్ ఏ కార్యకర్తకు ఆయన దగ్గర కనపడేది కదనమాట. పాత రైతులాగానే లేదా నాయన లేదా స్వామి ఎవరన్నా అడిగినా కానీ ప్రజలు ఆడుకోవడం, ఏదన్నా ఒక పని కావాలని కాగితం ఇస్తే ఆయనకి ఆ పని అయిన తర్వాతనే ఆ కాగితం పోయేది. ఈ పనుల కోసం ఎవరన్నా హైదరాబాద్ పోయినా ఎందుకంటే మీరు ఛార్జీలు గంట పెట్టుకొని వచ్చారు, నేను చూస్తాను కదా రావాకండి అని చెప్పేవాడు అనమాట. అంత చిత్తశుద్ధితోటి ఆయన అంత వయసులో కూడా ప్రతి ఆఫీస్కి వెళ్తాడు, ప్రతి మంత్రిని గెలిచేవాడు. ప్రతి సాటికి ఆయన మంత్రి అయినా కానీ ఆ పనులు అయ్యేదాకా నిద్రపోడనమాట. అయిన తర్వాతనే చిన్న కాగితం కూడా ఆయన బ్యాగులో ఉండేదన్నమాట. ఎత్తుతుంటే ఆయన తీసేది ఇంకా ఈ పని కాలేదని. చెత్తా చెదారంతో ఒంగోలు నగరం కంపు కొడుతుంది. ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ మురుగు అక్కడే. చినుకు పడితే నగరం చిత్తడిగా తయారవుతుంది. ప్రజల కష్టాలు దేవుడికే ఎరుక అన్నట్లు మారింది నగర ప్రజల పరిస్థితి. ఒంగోలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు వేతనాలు పెంచాలని 4 రోజులుగా సమ్మె చేస్తున్నా సమస్య పరిష్కారం కాకపోగా సమ్మె ఉధృతిని పెంచారు. దీనితో నగరంలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. నగర ప్రజలు దీంతో నానాయాతన పడుతున్నారు. దీనికి తోడు 4 చినుకులు పడిన రోడ్లు మురుగునీటితో దర్శనమిస్తున్నాయి. దోమలు విపరీతమయ్యాయి. నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని నగరంలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, అనధికారులు ఇలాంటి పరిస్థితులలో మళ్లీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని ఒంగోలుని శుభ్రం చేయాలని కోరుకుంటున్నారు.
ఒంగోలు మంగమూరు రోడ్లోని మర్రిచెట్ల కాలనీ వద్ద కొత్తగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని స్థానిక మహిళలు ఎక్సైజ్ శాఖ ఈఎస్ భాస్కర్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. గతంలో రాష్ట్ర మంత్రి సిద్ధార్ రాఘవరావుకి, జిల్లా కలెక్టర్ సుజాత శర్మకి, ఈఎస్ భాస్కర్ రావుకి ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని వినతి పత్రాలు సమర్పించామని, అయినా ఇక్కడ మద్యం షాపు ఏర్పాటు చేయడం తగదని అన్నారు. మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని మహిళలు హెచ్చరించారు. ఈఎస్ను కలిసి వినతి పత్రం సమర్పించిన వారిలో జయంత్ బాబు, రఘు, గోపి, లక్ష్మీనారాయణ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. టెంపుల్ ఉంది సార్, పక్కన మందిరం ఉంది, భజన మందిరం ఉంది, సత్సంగం జరుగుతూ ఉంటుంది. 400 కుటుంబాలు ఉన్నాయి. వాకింగ్ అంతా లేడీస్ అంతా వాకింగ్ కట్టే పీస్ఫుల్ గా ఉంటుంది. రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు స్కూళ్ళు ఉన్నాయి, 2 స్కూల్స్ ఉన్నాయి. అక్కడ ఎన్ని ఇబ్బంది బస్సు ఆగేది అక్కడే, అక్కడ ఆగితే లోపలికి ఆడపిల్లలు లోపలికి వెళ్ళాలన్నా ఇబ్బంది. మేము బయటికి అదేమి షాప్ ఉంది, మేము అక్కడికి వెళ్ళాలన్నా మాకు ఇబ్బంది. నైట్ అయితే వాకింగ్కి వెళ్తాం మేము సాయంకాలం కంపల్సరిగా. ఏదన్నా కామెంట్ చేశారంటే మేము ఎలా వాళ్ళు తాగి ట్యూషన్ వదులుతారు. ఆ టైంలో మేము పోయి తీసుకొచ్చుకోవాలి. అలాంటప్పుడు మాకు సెక్యూరిటీ అప్పుడు మాకు ఇబ్బంది కదా. ఏదన్నా మొన్న వచ్చినప్పుడు మీరు లేరు సే గారు కూడా అంటే చాలా కలెక్టర్ మేడం కూడా ఇచ్చాము. సరే మినిస్టర్ గారికి కూడా కలిసి ఇచ్చాం, ఎమ్మెల్యే గారు కలిసాము. ఏంటంటే అక్కడ యాక్చువల్గా మామూలుగా 6 తర్వాత నేను చూస్తానమ్మా. ఒక ఎంక్వైరీ వేస్తున్నాను సార్, దీని మీద ఒక ఎంక్వైరీ వేస్తున్నాను సార్. రిపోర్ట్ వస్తుంది, దాన్ని బట్టి. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. సిఐటియు, ఏఐటియుసి నాయకులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం భవనం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, వి వెంకట్రావు, చీకటి శ్రీనివాసరావు, జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సిఐటియు, ఐద్వా నాయకులు దమా శ్రీనివాసులు, కె రమాదేవి, పి రాంబాబు, కెఎస్ బాబు, ఎస్డి హుస్సేన్, హరికృష్ణ, టి బాను, టి దాసు, బి వెంకట్రావు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకి, అవుట్సైడ్ కార్మికులకి మాకు సంబంధం లేదు. టీఆర్ఎస్ అనేది మా ప్రభుత్వ ఉద్యోగస్తులే తప్ప మీకు వర్తించదు. అసలు వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదని అంటాం జరిగింది నిర్దేశంగా. అయితే అవసరమైతే మీరు ఏదో కావాలంటున్నారు కాబట్టి ఏదో 1000, 2000 అన్నట్టుగా చాలా దుర్మార్గతనంగా ప్రభుత్వం వ్యవహరించి మమ్మల్ని కించపరిచినట్టు, అక్కడ నాయకత్వాన్ని కించపరిచినట్టుగా మాట్లాడటం అయింది. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి కనీస వేతనం 15,400 రూపాయలు ఇవ్వాలని చెప్పి, వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 43% బిట్పింట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వ రంగంలో పనిచేసినటువంటి ఉద్యోగ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో వీధిలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈ రోజున రాష్ట్ర మున్సిపల్ కార్మికులు, అన్ని విభాగాల్లో ఉన్న కార్మికులందరూ కూడా సమ్మెబాట పెట్టి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా అసలు వీరు మా ఉద్యోగులు కారు, వీరు మాకు సంబంధం లేదు అని చెప్పి దుర్మార్గపూరితంగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఆ కార్మికులందరూ కూడా కనీస వేతనం 15,430 రూపాయలు ఇమ్మని, మమ్మల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మిట్ చేయమని, అలాగే మాకు ఇవ్వాల్సినటువంటి 20 డిమాండ్తో కూడి మేము 45 రోజుల ముందుగానే సమ్మెకి నోటీస్ ఇచ్చాము. అలాగే మేము సమ్మె చేయాలని ఉద్దేశం లేకపోయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని సమ్మెలోకి నెట్టేసినాయి. మేము వేతనం లేకుండా 5 రోజుల నుంచి తిండి నిద్ర మానేసి సమ్మె చేస్తూ ఉన్నాము. అలాగే అటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఇవ్వాల్సిన కనీస వేతనం. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థలో రుణం పొందటానికి అర్హుల నుంచి ఆగస్టు 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ ఆర్థికాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు కె నాగేశ్వరరావు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆన్లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించారని అన్నారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి షేక్ ఖలీఫుల్లా బాషా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మువ్వల రమణారావు, నాయకులు గోలి నాగేశ్వరరావు, పిల్లి కృష్ణారెడ్డి, చెల్లా రాజవర్మ, రమణారావు, మీనా కుమారి, సుబ్బన్న, షంషేర్ అహ్మద్, ఐనాబత్తిన రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుస్తులు పంపిణీ చేశారు. మంచి అవకాశం. వారి ఆలోచనలో ఎక్కువగా మైనారిటీస్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన ఎక్కువగా ఉంది. మనకు తెలియకుండానే బీజేపీ పార్టీలో చాలా బాగా ఆకర్షణ అవుతున్నాము. ఈ మధ్య కాలంలో విజయవాడ సిటీలో కూడా భారతీయ జనతా పార్టీలో ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మరి మనవరాలైనటువంటి మీ అందరికీ తెలుసు నస్మా హెబ్దుల్లా ఈరోజు కేంద్ర కేబినెట్ లో ఉన్నారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు, షాజహాన్ గారు అలాంటి మైనార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీలో మంచి స్థాయిలో ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ప్రీమియం స్పీడ్ పెట్రోల్తో సమాజానికి అన్ని రకాలుగా మేలు జరుగుతుందని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దక్షిణ భారత రిటైల్ ఇన్ఛార్జి శివరామకృష్ణ పేర్కొన్నారు. కర్నూలు రోడ్లోని ఎన్ బాబురో బీపీసీ పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేసిన స్పీడ్ పెట్రోల్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్పీడ్ పెట్రోల్ ఉపయోగాలను ఆయన వివరించారు. ప్రతి లీటర్ పెట్రోల్ వాహనదారుడికి 100% ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పెట్రోల్ వల్ల ఇంజిన్లోని ప్రతి విభాగం శుభ్రపడుతుందని తెలిపారు. బీపీసీ జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్, జిల్లా సేల్స్ ఆఫీసర్ మోహన్ శ్రీరామ్, కర్నూలు రోడ్ బీపీసీ డీలర్ చంద్రశేఖర్, మట్టుపల్లి కుమారస్వామి, పెట్రోల్ బంక్ యజమాని చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. By the chemicals which is used in petrol, and overall the customer also experiences increase in mileage if he is continuously using speed. So it's a value addition in petrol which we had offered long back in 2000. Due to some pricing related policies of Government of India, the popularity of speed or any other premium product went down because normal petrol price and speed price petrol had gone up considerably. Fortunately, there has been of late revision in the pricing policy, and thereby we have been able to reintroduce this branded fuel in the market once again with a reasonable difference in pricing. I am hoping and I'm quite confident because it's a quality product. The customers who buy and use it will definitely experience a lot of improvement in their performance. There will be overall good impact in environment also as the emission level will come down. And కంబషన్ ఛాంబర్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్టర్లో ఎక్కడ కూడా అంటే ఫ్యూయల్ ఫ్లో చాలా స్మూత్గా ఉంటుంది. ఇది చూసినట్టు నా దగ్గర కొంత ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. ఫ్యూయల్ ఫ్లో చాలా క్లియర్గా ఉంటుంది. దానివల్ల ఇంజిన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్. దీనివల్ల ఏంటంటే కస్టమర్స్కి కొంతకాలం దీన్ని యూజ్ చేసినట్లయితే ఇంజిన్ దానికి ట్యూన్ అయిపోయి
మీకు మైలేజ్ బాగా వస్తుంది. దానివల్ల వాహనం నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు చాలా తగ్గుతుంది. ఇంజిన్ పనితనాన్ని మెరుగుపరుస్తుంది. ఇంజిన్లో ఉన్నటువంటి విడిభాగాలన్నింటినీ శుభ్రం చేస్తుంది. 100% బర్న్ అవుట్. కొంత ఏమవుతుందంటే సపోజ్ పెట్రోల్ ఇంజిన్లో తీసుకున్నట్టయితే కంబషన్ ఛాంబర్లో కొంత వేస్ట్ అవుతుంది. పూర్తిగా మనం 100% 100 ml ఫ్యూల్ వాడితే 100 ml కూడా మనకి ఇంజిన్ ఉపయోగపడదు. 90 ml 92 ml అట్లా ఉపయోగపడదు. సో ఈ స్పీడ్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దీంట్లో కలిపిన అడిటివ్స్ డిటర్జెంట్ గుణం ఉంటుంది. ఈ డిటర్జెంట్ గుణం ఏమవుతుందంటే ఇంజిన్లో ఉన్నటువంటి విడి భాగాలన్నింటినీ కూడా శుభ్రం పరుస్తుంది. ఎప్పటికప్పుడు పెట్రోల్లో కలిసి ఉండడం వల్ల కంబషన్ ఛాంబర్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్టర్లో ఎక్కడ కూడా అంటే ఫ్యూయల్ ఫ్లో చాలా స్మూత్గా ఉంటుంది. మీరు చూసినట్టు నా దగ్గర కొంత ప్రజెంటేషన్ కూడా ఫ్యూయల్ ఫ్లో చాలా క్లియర్గా ఉంటుంది. దానివల్ల ఇంజిన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్. రోడ్డు మార్జిన్ వ్యాపారాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పేద మహిళలకు దీపం కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ వద్ద ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు జి రమేష్, ఐద్వా నగర కార్యదర్శి రమాదేవి పాల్గొని మౌలిక సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలో వీధి వ్యాపారులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, నగరంలో ఉన్న పేద మహిళలందరికీ దీపం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కోరుతూ ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ నిరాహార దీక్షలు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల దాకా జరిగినాయి. అధికారులను కలిసాం, ఇన్ఛార్జి కమిషనర్ గారికి ఇచ్చాం. వాళ్ళు ఈ దీపం గ్యాస్ కనెక్షన్ లిస్టు మేము ఫార్వర్డ్ చేసి ఇస్తామని చెప్పారు. వీధి వ్యాపారులు కూడా గుర్తింపు కార్డులు మేము ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 6 నెలల నుంచి ఆ మున్సిపాలిటీ అధికారులు పెండింగ్ లో పెడుతున్నారు. వాళ్ళ నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఒంగోలు నగరానికి 1100 శాంక్షన్ అయినాయి, కానీ ఇంతవరకు ఎవరికి కూడా ఇవ్వని పరిస్థితి. అవి పైకి పంపించడంలో కూడా మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. దాని కారణంగానే ఇప్పటికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి దీపం గ్యాస్ కనెక్షన్లో ఇంకా అందని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి వీటిని వెంటనే పేదలకు ఇవ్వాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా కోరుతా ఉన్నాం. తేదీ 16/7/2015 గురువారం పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. సహారీ ఉదయం 4:27 ఇఫ్తారీ సాయంత్రం 6:50. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 86వ జయంతి. ఆయన సేవలను కొనియాడిన పార్టీ నాయకులు. అటకెక్కిన ఇంకుడు గుంతల కార్యక్రమం, అధికారుల నిర్లక్ష్యమే కారణం. సత్య ఫోకస్. ఈ నెల 19 నుంచి 22 వరకు ఒంగోలులో హరిహర బ్రహ్మయజ్ఞం. వివరాలు వెల్లడించిన నిర్వాహకులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి. సత్య న్యూస్లో నేటి మాట. గతం గొప్పదే, కానీ గతం కన్నా ఈరోజు గొప్పగా లేకపోతే మన జీవన విధానంలోనే ఏదో లోపం ఉందని అర్థం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.